ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ పథకం ద్వారా పర్యావరణ హితమైన వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నాం. రైతుల నుంచి ప్రేరణ పొందాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. బుధవారం అనపర్తి మండలం సావరం గ్రామాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఉరుకులు పెరిగి పంటల నాణ్యత మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విధానంలో ప్రధానంగా సింథటిక్ ఎరువులు, పురుగు మందులు వాడకపోవడం వలన మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు వివరాలు తెలియజేస్తూ స్థానిక విత్తనాలను ఉపయోగించడం, జీవామృతం, నీమాస్త్రం వంటి సహజ పదార్థాలను ఉపయోగించడం, కవర్ క్రాప్స్ వేసి వాటిని మళ్లీ నేలలో కలపడం, మల్చింగ్ వంటి పద్ధతులు అవలంబించడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు సామూహిక ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ దశల వారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరానికి 10 కిలోల చొప్పున కొనుగోలు చేస్తూ పంటల ఉత్పత్తిలో రసాయనాలపై ఆధారపడకుండా సహజమైన పద్ధతుల్లో ముందుకు సాగుతున్నారు. ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేడు సహజ సిద్ధమైన పంటలకు పెరుగుతున్న డిమాండ్ తీర్చడమే అని తెలిపారు. రైతు రాజగిరి శ్రీనివాస్ తను అనుభవాన్ని పంచుకుంటూ ఒకే రకమైన పంటను పదే పదే కాకుండా వేర్వేరు పంటలను మార్చి పంట పండించడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేసిన విత్తనాలు 1 ఎకరాలో 10 కేజీలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆ విధంగా 10 ఎకరాల్లో 30 రకాల నవధాన్యాలు వెదజల్లి ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరిగిందని తెలిపారు. పంట సాగులో వర్షపు కాలానికి ముందు ఎండ నేలలో విత్తనాలను చల్లడం వల్ల వర్షం పడిన వెంటనే అవి మొలకెత్తి సాగుకు తోడ్పడతాయని అన్నారు. ఇలా సహజ పద్ధతులు నేలలో తేమ తెలుపుతూ ఉత్పాదకతను పెంచుతామని వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, గ్రామ సర్పంచ్ పారా కుమారి, ఏపీసీఎంఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు, రైతులు కె సత్యనారాయణ, చిట్టిబాబు, కె విశ్వనాథ్ రెడ్డి, ఎంవివి రాఘవరెడ్డి, ఆర్ శ్రీనివాస్, సొసైటీ సభ్యులు, డిపిఎంలు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు, పలువురు రైతులు పాల్గొన్నారు.